ఇప్పుడందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అంతకుముందు ఆమె కమిషన్ తన వివరణ కోరలేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిసి విచారించిన తెలంగాణ హైకోర్టు స్మితా సబర్వాల్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, హైకోర్టులో స్మితా సబర్వాల్ మాజీ చీఫ్ సెక్రటరీ కాదు, సీఎం చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి స్మితా సబర్వాల్ కు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఇప్పటికే కాళేశ్వరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ కూడా స్మితా సబర్వాల్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. అయితే కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ పై సమర్పించిన నివేదికపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవద్దంటూ కూడా స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ లో హైకోర్టు ఈ రోజు ప్రభుత్వానికి ఆదేశాలు జరిగింది. ఇప్పటికే మనం చూడొచ్చు, గతంలో హరీష్ రావుతో పాటు కేసీఆర్ సైతము పిటిషన్ దాఖలు చేస్తారు. ఆ పిటిషన్ లో కూడా సేమ్ స్మితా సబర్వాల్ కి ఇచ్చినట్టే, అంటే పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా గతంలో ఆదేశాలు చేస్తుంది. స్మితా సబర్వాల్ కూడా అదే ఆదేశాలు వర్తిస్తాయంటూ కూడా ఈ రోజు హైకోర్టు మరొకసారి స్పష్టం చేసింది. మనం చూడొచ్చు, స్మితా సబర్వాల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో, అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో గతంలో ప్రాజెక్టులను సందర్శించింది, బ్యారియర్ సందర్శించింది. వాటికి సంబంధించిన రిపోర్ట్లన్నీ కూడా గతంలో సీఎం కి ఎప్పటికప్పుడు అందజేసింది. ఇక నిజాలు కేబినెట్ ముందు పెట్టినందున స్మితా సబర్వాల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ నివేదికను సవాల్ చేస్తూ స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై ఈ రోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ విచారించిన నేపథ్యంలో కమిషన్ నివేదికపై, అదేవిధంగా స్మితా సబర్వాల్ పై కూడా ఎలాంటి తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. సునీల్, ప్రధానంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏ అంశాలు పొందుపరిచింది? ప్రధానంగా తనకు పీసీ ఘోష్ కమిషన్ తన వివరణ తీసుకున్నప్పుడు కూడా 8B 8C నోటీసు ఇవ్వలేదు. స్మితా సబర్వాల్ సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ తమకు అవకాశం కల్పించలేదు. మొత్తం మీద కాళేశ్వరంపై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడం స్మితా సబర్వాల్ కీలక పాత్ర పోషించిందని కమిషన్ నివేదిక ఇచ్చింది. మరోవైపు చీఫ్ మినిస్టర్ స్పెషల్ ఆఫీసర్ హోదాలో డ్యామేజ్లను పలు సందర్భాల్లో సందర్శించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి సరైన వివరాలు పొందపరచలేదంటూ కూడా కమిషన్ నివేదికలో వెల్లడించింది. నిజాలు క్యాబినెట్ ముందు పెట్టినందున స్మితా సబర్వాల్ చర్యలు తీసుకోవాలని కమిషన్ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ నివేదికను సవాల్ చేస్తూనే స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా స్మితా సబర్వాల్ ఈ రోజు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై చీఫ్ జస్టిస్ బెంచ్ విచారించిన నేపథ్యంలో గతంలో హరీష్ రావు కేసీఆర్ కి ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుందంటూ ఆదేశాలు జారీ చేసింది. అదే ఆదేశాలను కూడా స్మితా సబర్వాల్ తో వర్తిస్తాయంటూ కూడా ఈ రోజు హైకోర్టు స్పష్టం చేసింది. హర్ష, అంటే సునీల్, ఇక్కడ స్మితా సబర్వాల్ వర్షన్ ఏ విధంగా ఉందంటే ఆవిడ ఆల్రెడీ కమిషన్ తన వివరణ కోరలేదు అంటూ ఆవిడ చెప్పినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం విషయంలో ఆమె చీఫ్ మినిస్టర్ కి స్పెషల్ ఆఫీసర్ గా ఈమె వ్యవహరించింది. చాలా సందర్భాల్లో ఆమె ప్రాజెక్టులని, అదేవిధంగా మనం చూడొచ్చు హెలికాప్టర్లు ప్రాజెక్టులను సందర్శించి అక్కడ ఉన్నటువంటి వివరాన్ని కూడా సేకరించి చీఫ్ మినిస్టర్ కి ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించింది. అయితే కమిషన్ మాత్రం ఒకటి చెప్తుంది, నిజాలను కేబినెట్ ముందు పెట్టినందున స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలి, సరైనటువంటి వివరాలు ఇవ్వలేదంటూ కూడా కమిషన్ నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ కమిషన్ నివేదికను ఛాలెంజ్ చేస్తూనే స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 8B 8C కింద నోటీసులు జారీ చేయాలని స్మితా సబర్వాల్ చెప్పింది. కాబట్టి దాని గతంలో ఇచ్చిన ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయంటూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. థ్యాంక్ యూ సునీల్. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు హైకోర్టులో ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.